నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ప్రతి వారంలాగే ఈ వారం కూడా మీ ముందుకు వీకెండ్ బిజినెస్ అప్డేట్స్ వచ్చేసాం. సో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతోందా, ఆగిపోయిందా? అసలు ట్రంప్ రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. సో అసలు ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది, అలాగేంటంటే లాస్ట్ వీక్ ఈ మార్కెట్స్ మీద ట్రంప్ అలాగంటే యుద్ధం ప్రభావం ఎలా ఉంది, అలాగే వచ్చే వారంలో ఎలా ఉండబోతోంది, అలాగంటే వచ్చే వారంలో మనం ఏ స్టాక్స్లో ఎలా చూడాలి ఏంటి అనే దాన్ని మేము తెలుసుకోవడం కోసం ఈ వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్లో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ నమస్కారం. నమస్తే అండి. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. వెల్కమ్ సార్, వెల్కమ్. సార్ ఏంటి సార్, మరి ఏంటంటే యుద్ధం ఆగిపోయిందా, కంటిన్యూ అవుతుందా? రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ట్రంప్. మరి ఏంటి సార్, అసలు ఏమనుకోవాలి, అసలు ఎలాగ ఉండబోతోంది సార్? ఇప్పుడు సీజ్ ఫైర్ అన్నారు. సీజ్ ఫైర్ అయిన తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ లెబనాన్ మీద కొట్టింది. సో తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడుతా ఉన్నారు. ఈ సండే వస్తా ఉన్నారు. ట్రంపే డైరెక్ట్ గా ఇస్లామాబాద్ కి వస్తా ఉన్నారు సెకండ్ దాంట్లో. సో అది కూడా ఏం కనపడట్లా. అది మళ్ళీ మండే వరకు పోస్ట్ పోను. అది మండే నైట్ అంటే మళ్ళీ మంగళవారానికి. సో అంటే ఒక రకంగా ఆయనకి తొందరగా ఎంత త్వరగా ఆపితే బెస్ట్ అనేది ఒక ఇది. ఎందుకంటే పైనుంచి ప్రెషర్ ఎక్కువ ఉంది ఆయనకి. ప్రెషర్ తట్టుకోలేక ఎట్టి పరిస్థితిలో స్టార్ట్ చేసి ఆయనే మళ్ళీ క్లోజ్ చేసింది కూడా ఆయనే అవుతుంది. ఎట్లా చేయాలి కూడా అర్థం కావట్లేదు. నా తంటలు పడుతున్నాయి ఆయన. సో ఎట్టి పరిస్థితిలో ఇది ఆపాలి. ఎక్కువ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. $1 బిలియన్ అబోవ్ పర్ డే అవుతుంది. సో ప్రెషర్ అనేది పైన పార్టీ నుంచి కానీ జనాల్లో వ్యతిరేకత కానీ వస్తోంది. కాబట్టి సో మిడ్ ఎలక్షన్స్ తొందరలో ఉన్నాయి. ఆ భయం వస్తుంది. ఈ యువతలేమో ఇరానేమో ఒప్పుకోవట్లేదు. వాళ్ళు చెప్పిన 10 పీస్ పాయింట్ ప్లానే దాని ప్రకారంగా వెళ్దామని వాళ్ళు ఆ పాయింట్ చూస్తే అవునండి, న్యూక్లియర్ మాకు వదిలేసాలి, మేము దాన్ని ఇచ్చేసుకుంటాము న్యూక్లియర్ ని, దాని మీద రెస్ట్రిక్షన్స్ అవన్నీ యాక్సెప్ట్ చేయము అని ఉంది. మరి అది ఎట్లా యాక్సెప్ట్, అది ఎట్లా అసలు గొడవే అది కదా, మీరు స్టార్ట్ చేసింది అది. మరి అంటే ఎక్స్టెండ్ అవుతుందా? ఇంకో రకంగా చూస్తే ట్రంప్, ఫోర్డ్ ఇట్లాంటి ఆటో కంపెనీస్ అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే ఇది ఫ్లేర్ అప్ అవుతుందా అనేది ఒక డౌట్ కూడా ఉంది. ఎందుకంటే ఎక్కువ మేజర్ కంపెనీస్ కి, యుఎస్ లో ఉన్న కంపెనీస్, కొన్ని కంపెనీస్ కి ఆయన సపోర్ట్ చేయమని ఉద్దేశంతో కొంచెం ఇదవుతోంది, నడుస్తోంది. అంటే ఓ పక్కనేమో పీస్ ప్లాన్ అని, సీజ్ ఫైర్ అని, ఓ పక్కనేమో మళ్ళీ అది ఫ్లేర్ అయితే, ఎస్కలేషన్ అయితే ఏం చేయాలనేది కూడా ఇది చేసుకుంటున్నారు. సో ఆ కంపెనీస్ అందరికి కూడా కొంచెం సపోర్ట్ చేయండి అన్నట్టుగా ఇది అవుతుంది. అది మరి సెటిల్ అవుతుందా అంటే కొంచెం డౌట్ గానే ఉంది. ఇది అవ్వకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పే ప్లాన్ చూస్తే, పాయింట్ చూస్తే యాక్సెప్ట్ చేసే విధంగా లేవు. ఇటు సైడ్ అయినా అంతే ఉంది. సో పీస్ ప్లాన్ అంతగా వర్కౌట్ అవుతుందా లేదా ఎక్స్టెండ్ అవ్వచ్చు. టైం అనేది మార్కెట్ అయితే ట్రెండ్ పాజిటివ్ గా తీసుకుంది. ఈ వారం చూసినా వోలటాలిటీ ఎక్కువ, -196 పాయింట్స్ అంతా ఉంది. 700 పాయింట్స్ సెన్సెక్స్. అంటే వోలటాలిటీ మటుకు విపరీతంగా ఉంది. సో క్లోజింగ్ ఫ్రైడే మటుకు మంచి 24,350 అబోవ్ క్లోజ్ అయింది. కాబట్టి నిఫ్టీ చూసినా మంచిగానే ఇప్పుడు దాదాపు 180 పాయింట్స్ చూపిస్తోంది. సో 180 పాయింట్ చూపిస్తుంది కాబట్టి గ్యాప్ అప్ అవుతుంది అనుకున్నాం. ఈ లోపల మళ్ళీ ఏమైనా జియో పొలిటికల్ టెన్షన్స్ ఏమైనా వస్తాయా, ఆయన కొత్తది ఏమైనా మళ్ళీ తీసుకొస్తారా, లేదా ఇది సెటిల్ అవ్వదు. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేశారు. సో అది ఇబ్బంది. క్రూడ్ దాదాపుగా 80కి వచ్చి మళ్ళీ పెరిగిపోయింది. సో మరి ఈ న్యూస్ బట్టి మళ్ళీ ఇవాళ నైట్ కి రేపటికి ఏమైనా చేంజెస్ వస్తాయి పాజిటివ్ గా. సో చేంజెస్ ఉంటే అది చూడాలండి. ఎందుకంటే ఇట్లాంటి డిసిజన్ మేకింగ్ కి ముందే మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి. సో మార్కెట్ అయితే టర్న్ అరౌండ్ తీసుకుంది. సో మంచి స్టాక్స్, ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్, దిస్ ఈస్ ద రైట్ టైం టు బై అనుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా అయితే విపరీతంగా పడ్డాయి స్టాక్స్ అనేది, విపరీతంగా భయంకరంగా పడ్డాయి. సో ఇది ఈ టైంలో డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ కి మొదలు పెట్టచ్చు అనేది నా ఇది. సో దిస్ ఈస్ నాట్ టైమ్ టు ఫియర్ఫుల్, దిస్ ఈస్ ద టైమ్ టు బి గ్రీడ్. సో దిస్ ఈస్ టైమ్ టు ఇన్వెస్ట్మెంట్. ఇది టైం బాగా పడినాయి కాబట్టి దీన్ని మంచిగా ఇది చేసుకోవచ్చు. అంటే ఇన్వెస్టర్స్ కి మెయిన్ అంటే 50% బుల్ రన్ స్టిల్ లెఫ్ట్ ఓవర్. అంటే డ్రా డౌన్ ముందు ఇంకా 50% బుల్ రన్ ఉంది అనుకోవచ్చు. ఎందుకు అంటే మీకు లాస్ట్ ఒక రిపోర్ట్
శామ్యూల్ బర్నర్ ఆయన ఒక ఆయన 1875 లో రిపోర్ట్ ఇచ్చాడు ఆయన. మ్మ్. ఆయన ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారంగా 1927 కానీ 1945 కానీ 1965 కానీ 1981 కానీ 1999 లో అక్కడ కొంచెం ఇదవుతుంది అనుకుంటే 2000 లో వచ్చింది, పడింది, మనకి 2000 నుంచి మార్కెట్ పడింది. సో అట్లానే ఇప్పుడు చూస్తే 2026 కి వస్తే ఇప్పుడు 2035 వరకు మార్కెట్ జూమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా సెటిల్ అయితే ఇది హార్డ్ టైమ్స్, క్రూడ్ పెరిగి ఇన్ఫ్లేషన్, ఇది మిగతా కంట్రీస్ అన్ని ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి ఇది రైట్ టైం కొంచెం బై చేసుకోవడానికి అన్నట్టుగా ఉంది. సో డెఫినెట్ గా ఇది పాజిటివ్ న్యూస్. సో ఎర్నింగ్స్ ఇంప్రూవ్మెంట్ అవుతుంటే మార్కెట్ కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇనఫ్ లాజిక్ అవైలబుల్ బిహైండ్ పిఈ ఎక్స్పాన్షన్. పిఈ ఎక్స్పాన్షన్స్ కూడా పెరిగే ఛాన్స్ లే ఉన్నాయి. అంటే అంటే రిటర్న్స్ Q4 రిటర్న్స్ బాగున్నాయి అనుకోండి, మంచి కంపెనీ పెరుగుతున్నప్పుడు పిఈ కూడా పెరుగుతుంటది. సో అది మెయిన్ అనమాట. ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గుతాయి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక ముందు కూడా ప్లస్ టాప్ టెక్ స్టాక్స్ అన్ని మంచి డిస్కౌంట్ రేట్ లో దొరుకుతున్నాయి. సో ఎప్పుడైనా సరే ఒక బుల్ రన్ వచ్చే ముందు ఇట్లాంటి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాల్లో మాక్సిమం దానికి ఇదవుతున్నాయి, సిమ్యులేట్ అవుతున్నాయి. సో ఇక్కడ నుంచి కొంచెం మార్కెట్ తీసుకోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో డెఫినెట్ గా నెక్స్ట్ 2035 కంటే మీకు 2026 నుంచి చిన్నగా ఇవన్నీ మారుతున్నప్పుడు, జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గుతున్నప్పుడు మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మంచి హై, ఆల్ టైమ్ హై, ఫ్రెష్ ఆల్ టైమ్ హై, లైఫ్ టైమ్ ఆల్ టైమ్ హై చూసే కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇది ఈ సంవత్సరం వస్తుందా, 27 నుంచి స్టార్ట్ అవుతుందా అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఇవన్నీ కొంచెం మార్పులు చేర్పులు బట్టి దాన్ని బట్టి ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి వచ్చి అంటే లాస్ట్ వీక్ మార్కెట్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి సార్? ఎట్లా లాస్ట్ వీక్ లో మనం లాస్ట్ వీక్ మీకు చూస్తే కొంచెం మండే చూస్తే మైనస్ దాదాపుగా 208 పాయింట్స్ మండే డౌన్. వాలటాలిటీ మటుకు 300-400 పాయింట్స్ వెళ్ళి మళ్ళీ క్లోజింగ్ లో -208. మంగళవారం సెలవు, అంబేద్కర్ జయంతి సెలవు. మళ్ళీ బుధవారం 110 పాయింట్స్ డౌన్. అక్కడ నుంచి కొంచెం తగ్గుతుంది మళ్ళీ, ఎందుకంటే ఆయన దూకుడుదనం కొంచెం తగ్గి మళ్ళీ సెటిల్ చేసుకుందాం ఉద్దేశంతో ఉన్నప్పుడు మళ్ళీ -35 పాయింట్స్. తర్వాత ఫ్రైడే వచ్చేసరికి 157 పాయింట్స్ ప్లస్ వచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే మీకు 200 పాయింట్స్ మైనస్ ఉందన్నమాట. సో అంటే డౌన్ పెద్ద లేకపోయినా బ్రాడర్ మార్కెట్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కొంచెం ప్లస్ లోనే ఉన్నాయి. అది కొంచెం దాదాపుగా మంచిగానే పెరిగినాయి. సో డెఫినెట్ గా ఇంకా కింద నుంచి పెరుగుతున్నాయి కాబట్టి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటాయి. మంచి స్టాక్స్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉందనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి అయితే ఈ వారం ఎలా ఉండదు సార్? ట్రెండ్స్ ఎలా ఉండే అవకాశం ఉండొచ్చు వచ్చే వారం? అంటే ఇక్కడ చూడండి, పెంటగాన్ కూడా ఆటో మేకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వెపన్స్ బూస్ట్ చేసుకోవడానికి ఫోర్డ్, GM ఇలాంటి కంపెనీస్ ని అన్ని మిసైల్స్ రెడీ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళని అడుగుతున్నారు. మరి యుఎస్ ఈ రకంగా అడుగుతుందంటే యుద్ధాన్ని పెంచుదామనా లేకపోతే సెటిల్ చేసుకుందామనా? ఓ పక్కన అది చేస్తూనే ఓ పక్కన ఇది చేస్తున్నా సన్నద్ధం అవుతుంది. సో మేజర్ అదంటే ఇలాన్ మస్క్ కూడా ఈ మధ్య చెప్పింది ఏంటంటే వార్ అనేది ఇక నుంచి అంటే స్టైల్ ఆఫ్ ఇది చేంజ్ అవుతోంది. మేజర్ వార్ అంటే న్యూక్లియర్ వార్ మేబీ నెక్స్ట్ 5 to 10 years కూడా న్యూక్లియర్ వార్ కూడా జరగచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆయన. అంటే ఎలాన్ మస్క్ మరి చెప్పారంటే కొంచెం ఆలోచించాల్సిందే కదా. అంతే కదండి మరి. అవునవును. అది ట్రంప్ కూడా వాళ్ళని ఒత్తిడి చేస్తారంటే అమెరికన్ పీపుల్ మెన్ కూడా ఆటోమేటికలీ దే హావ్ టు రిజిస్టర్ మిలిటరీ డ్రాఫ్ట్ లో అది సైన్ చేయమని వాళ్ళు ఇది చేస్తారు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మిలిటరీకి సపోర్ట్ చేయాలి, సోల్జర్ గా జాయిన్ అవ్వాలని. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఈ యుద్ధాన్ని పెంచదాం ఉద్దేశం ఉన్నప్పుడే కదా ఇవన్నీ జరిగేది. అంతే కదండి. అది కొంచెం అంటే సెటిల్ చేసుకుంటారా, నిజంగా సెటిల్ చేసుకోవాలని ఉద్దేశం ఉందా లేదా అనేది కొంచెం వస్తుంది. మన 1960లో కూడా వియత్నాం వార్ అప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సివిలియన్స్ కూడా బాగా పుష్ చేశారు అప్పుడు యుఎస్, ఏది వార్ లో జాయిన్ అవ్వమని, ఏది సోల్జర్స్ గా జాయిన్ అవ్వమని. అదే సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు అనమాట. సో అది ఎంతవరకు ఫ్లేర్ అప్ అవుతుంది అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. మనమైతే సైలెంట్ గా మన పని మనం చేసుకుంటున్నాం. శేషనాగ్ డ్రోన్, ఎందుకంటే వారు పందా మారింది. అంటే ఎయిర్ లోనే ఇది చేసుకునే ఇది ఉంది కదా, డ్రోన్స్ ఎక్కువ యూసేజ్ అవుతుంది. చూసాం కదా ఇరాన్ ఎంత స్ట్రాంగ్ గా డ్రోన్స్ తో ఇది చేసిందో. సో అట్లానే మన శేషనాగ్ డ్రోన్ అని 150 అది మనం చేస్తున్నాం. సో డెఫినెట్ గా అది 700 kilometers దాకా టార్గెట్ ని ఫిక్స్ చేస్తే ఏఐ ద్వారా దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటుంది. అది దాన్ని దాదాపుగా 1500 kilometers కూడా ఎక్స్పాన్షన్. దిస్ 200 700 అంటే
1500 టు 2000 కిలోమీటర్స్ కూడా వెళ్లే ఛాన్స్ కూడా డ్రోన్ ఇచ్చేస్తారు. ఉమ్, సో 850 డ్రోన్స్ కావాలని ఇండియన్ ఆర్మీ ప్లస్ 2000 క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని గవర్నమెంట్ కి రిక్వెస్ట్ పెట్టుకున్నారు అనమాట. ఉమ్, అంటే డ్రోన్స్ అది వార్ పందా మారుతుంది. డ్రోన్స్ ని ఎక్కువ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఇది ఉంటుంది అనమాట. ఉమ్. డ్రోన్ సెక్టర్ కొన్ని ఉన్నాయి కదా, కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఆ అవునండి. డ్రోన్ సేల్స్ ఉన్నాయి, అట్లాంటివి బాగా పెరిగే ఛాన్స్ ఉందండి. లైక్లీ ఇండికేషన్ సార్ జస్ట్ ఊరికనే రికమెండేషన్ కానీ ఇండికేట్ చేస్తారా? అది చెప్పకూడదండి. మనం డైరెక్ట్ గా ఎవరైనా సరే మన గూగుల్ తల్లి చేతిలో ఉంది, దాంట్లో పెట్టుకుని డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ జెన్సార్ టెక్ ఇట్లాంటి కొన్ని ఉన్నాయి కదా, ఉమ్, అట్లాంటి కంపెనీస్ కొన్ని చూసి డ్రోన్ మీద ఉన్నది. ఎందుకంటే $300 బిలియన్ నెక్స్ట్ 2 years లో రావచ్చు అనేది గవర్నమెంట్ ఎక్స్పెక్టేషన్ బిజినెస్. ఉమ్, సో అనగానే అట్లానే ఆ డ్రోన్ టెక్నాలజీ ఉన్న కంపెనీస్ అన్ని మనం ఇప్పుడు లోలో ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మరి ఈ వారం ట్రెండ్స్ ఇంకెలా ఉండదు సార్? ట్రెండ్స్ ఏమైనా అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 24,350 దగ్గర 353 దగ్గర క్లోజ్ అయిందండి. ఉమ్, మనకి గిఫ్ట్ నిఫ్టీ 180 పాయింట్స్ చూపిస్తుంది. మనకి 24,700 730 అబోవ్ ఉంటేనే కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఉమ్, సో ఎప్పుడైతే ఇది వార్ కనుక ఆగిపోయిందంటే 25,000 దాకా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కూడా ఓపెన్ అయితే, ఉమ్, లేదా డౌన్ సైడ్ పెద్దగా లేదు, ఏదైనా మీకు 23,800 లేదా 23,500 మ్యాక్స్ టు మ్యాక్స్ అంతవరకు, అంతకు మించి పడకపోవచ్చు. ఎందుకంటే అంత 23,500 డిస్కౌంట్ maximum. అవుతుంది కాబట్టి. ఉమ్, సో ఇక్కడ నుంచి కొంచెం పాజిటివ్ ట్రిగర్ పాయింట్ కోసం మార్కెట్ చూస్తోంది. అప్ సైడ్ గనక వెళ్ళాలి అనుకుంటే ఇవన్నీ కొంచెం సెట్ అయిపోవాలి, లేదంటే కొంచెం డౌన్ సైడ్ అంతే ఒక 300 400 500 పాయింట్స్ అంతకంటే రాదు. 23,500 మ్యాక్స్ టు మ్యాక్స్ డౌన్ సైడ్, ఉమ్. అంతవరకు అంత మించి రాకపోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో మీరు నిజంగా మాట్లాడితే కూడా సార్ ఐటీ షేర్స్ చాలా బాగున్నాయని అంటున్నారు. అంటే ఐటీ షేర్స్ చూడొచ్చా బాగా ఇప్పుడు మరి ఇప్పుడు? ఇప్పుడు టీసీఎస్ రిజల్ట్స్ వచ్చింది, బ్రహ్మాండంగా ఉంది. ఐటీ షేర్స్ లాంగ్ టర్మ్ అనుకని ఇమీడియట్ గా మన టర్మ్ అనుకోని ఇలా 6 months 1 year అనుకోని అట్లా టైం పెట్టుకోకుండా ఉమ్, ఐటీ షేర్స్ లో ఎప్పుడైనా సరే బుల్ రన్ రావాలంటే కూడా బాగా డౌన్ లో ఉన్న టెక్ షేర్స్, అప్పుడు .com లో చూడండి, అప్పుడు కూడా అంతే. ఉమ్, సో ఇప్పుడు కూడా ఐటీ షేర్స్ భయంకరంగా పడ్డాయి. సో ఐటీ ఇండెక్స్ కూడా పడింది కాబట్టి నెక్స్ట్ బుల్ రన్ లో అది డెఫినెట్ గా మంచి ఛాన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ పెరిగే ఛాన్స్లే ఉన్నాయండి. ఇంకొక రకంగా చూస్తే మీకు ఇక్కడ 1982 నుంచి 1987 అప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు పెంచిన తర్వాత, అప్పుడు పోస్ట్ వాల్కర్ అనే ఆయన దాని తర్వాత 82 నుంచి 87 మార్కెట్ 229% ఇంట్రెస్ట్ రేట్ తగ్గించిన తర్వాత, ముందేమో పెంచారు, తర్వాత తగ్గిన 229% పెరిగింది. అట్లానే 1990 నుంచి 2000 .com ప్రాబ్లం అయింది కదా, 2000 తర్వాత సొల్యూషన్ వచ్చింది. అప్పుడు 417 పాయింట్స్ ఇంటర్నెట్ రెవల్యూషన్ అది. ఉమ్, సో అట్లనే 2009 అంటే 2008 లో సబ్ ప్రైమ్ ప్రైసెస్, రియల్ ఎస్టేట్ ప్రాబ్లం వచ్చింది. 2009 నుంచి 2020 దాకా 400% పెరిగింది. సార్ అంటే సో డెఫినెట్ గా నెక్స్ట్ 2020 నుంచి 22 చూస్తే దాదాపు 120% పెరిగింది. ఉమ్, ఏఐ ప్రొడక్టివిటీ దాని తర్వాత 2023 నుంచి 26 దాకా దాదాపుగా 75% 80% పెరిగింది. టోటల్ గా చూసినా ఒక 200% పెరిగింది. ఉమ్, బుల్ రన్ ఎప్పుడైనా సరే లాస్ట్ బుల్ రన్ చూసుకుంటే 400 పాయింట్స్ 450 పాయింట్స్ పెరిగింది. సో మనం ఇప్పుడు 200 పాయింట్స్ పెరిగాం కాబట్టి ఉమ్, నెక్స్ట్ మనం ఇందాక అనుకున్నట్టు 2026 2035 దాకా ట్రెండ్ పాజిటివ్ ఉంటుంది అనుకున్నాం కదా. సో ఇక్కడి నుంచి 200 పాయింట్స్ 200% పెరగచ్చా అంటే పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ మారినప్పుడు. సో అది మెయిన్ అండి. అది మనం అంటే హిస్టారికల్ అనలిటిక్స్ చూస్తే లాస్ట్ 2024 నుంచి 2059 దాకా ఎప్పుడు ఎక్కడ పడాలనుకున్న ఆ టైంలో దాదాపుగా ట్రెండ్ డౌన్ అయింది. 6 months 1 year గా డిఫరెన్స్ ఉన్నా. సో ఇప్పటి నుంచి కొంచెం మూవ్మెంట్ రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మిగతా అన్ని ట్రంప్ ఇది కూడా కొంచెం తగ్గింది కదా, ఫోర్స్ కూడా తగ్గింది కాబట్టి ఇప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉన్నాయి. మంచి మంచి స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది రైట్ టైం అని నా ఉద్దేశం. రైట్ సార్. సార్ ఇప్పుడు మరి అంటే Q4 రిజల్ట్స్ కూడా వస్తున్నాయి కదా, Q4 రిజల్ట్స్ వచ్చినప్పుడు జనరల్గా ఏ రంగాల్లో జనరల్గా ఎట్లా చూడొచ్చు, ఏది బెటర్ ఉండదు సార్? ఇప్పుడు మీకు Q4 అంటే ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ అన్ని పాజిటివ్, వెరీ పాజిటివ్ గా ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉన్నాయి. వరల్డ్ మొత్తం పాజిటివ్ గానే ఉంది ఒక రకంగా. మనకి వచ్చేదానికి కొంచెం ఇది దాదాపుగా ఆల్ టైమ్ హైకి 7% దూరంలో ఉన్నాం.
సో ఆ 7% అనేది దాటినప్పుడు మనకి కొంచెం జూమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ 7% కూడా దాటాలంటే ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి. ఎక్కడ యుద్ధం ఆగిపోయిందని, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయిందని. యుద్ధం కొంచెం లేట్ అయినా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కనుక రీఓపెన్ అయితే సో డెఫినెట్ గా అది పాజిటివ్ అవుతుంది మనకి. సో దాని అనుగుణంగా ఈ 2 రోజుల్లో ఇవాళ రేపట్లో ఏదన్నా పాజిటివ్ గా వచ్చి మళ్ళీ రీఓపెన్ చేస్తారా, టాక్స్ ఏమైనా పాజిటివ్ గా నడుస్తాయా అనేది చూడాలి. సో అది కనుక చూస్తే దాని అనుగుణంగా కొంచెం పాజిటివ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయండి. సార్ ఓకే ఓకే. బ్యాంక్ నిఫ్టీ చూస్తే 56,565 దగ్గర క్లోజ్ అయింది. మీకు ట్రెండింగ్ చూస్తే మామూలుగా అయితే 60,600 వరకు రావచ్చు ఛాన్స్ ఉంది. ఇది పాజిటివ్ అయితే 6,600 కనుక క్రాస్ అయితే మీకు మళ్ళీ 63,000 నేను ఎప్పుడు టార్గెట్ పెట్టుకున్నాను 63,500 ఆ రేంజ్ వరకు రావచ్చు. అంటే 60,600 పైన అబోవ్ క్లోజ్ అవ్వాలి. సో డౌన్ సైడ్ పెద్ద చూసినా మీకు 55,000 తీసుకోవచ్చు. 55,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. బ్యాంకులు కూడా పెరగడం కూడా కొంచెం డౌన్ అయ్యి కొంచెం మామూలు మూవ్మెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ లెవెల్లో ఫస్ట్ లేన్ లో బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ ఉంటాయి. సో మనకి ఆర్బీఐ కూడా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మంచి స్ట్రాంగ్ గా ఉన్నట్టు బ్యాంకులు, ఎన్పిఏ తగ్గి బిజినెస్ బాగా పెరిగి అన్ని ఉన్నాయి కాబట్టి సో అదేం బాధ లేదు. తర్వాత మీకు డిఫెన్స్ స్టాక్స్ కానీ రైల్వే స్టాక్స్ కానీ కొంతమందికి ఈ మధ్య కాలం కొన్న తర్వాత కొంచెం మళ్ళీ తగ్గినాయి. కానీ ఇది లాంగ్ టర్మ్ అనుకోండి 3 to 5 years మినిమం 3 to 5 years మాక్సిమం 5 years అనుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయండి. ఓకే ఓకే సార్. మరి ఏంటి మరి సిల్వర్ గోల్డ్ కూడా ఇంకా కొనచ్చా అని కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు. సిల్వర్ కానీ గోల్డ్ కానీ అసలు జనరల్గా దాని మీద ఎట్లా చేయాలి సార్? గోల్డ్ మనకి టర్కీ కానీ మన జపాను లేకపోతే కొన్ని కంట్రీస్ రష్యా, తుర్కిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఇట్లాంటి కొన్ని కంట్రీస్ ఈ క్రూడ్ వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు అది దానికి అనుగుణంగా కొంచెం లిమిటెడ్ లిక్విడిటీ కావాలని చెప్పి డాలర్స్ ఇద్దరికి రిజర్వ్స్ ఉంటాయి. డాలర్స్ రిజర్వ్స్ నుంచి రీసెంట్ గా దీనికి వచ్చారు గోల్డ్ కి. ఆ గోల్డ్ ఇప్పుడు కొన్ని కంట్రీస్ అమ్ముతున్నాయి. సో ఆ అమ్మేది ఎక్కువ అయితే కొంచెం తగ్గచ్చు. అమ్మినప్పుడు ఏం చేస్తున్నారంటే చైనా ఇమీడియట్ రియాక్ట్ అవుతోంది. దే ఆర్ బయింగ్ లైక్ ఎనీథింగ్. వాళ్ళందరూ అమ్ముతుంటే వాళ్ళు కొంటున్నారు. సో చైనా మటుకు విపరీతంగా ఎక్కువ చేస్తోంది. సో అందుకనే మళ్ళీ 136 దాకా వెళ్ళి మళ్ళీ 152 అయింది. అంటే చైనా బయింగ్ ఎక్కువ కొద్ది కొంచెం పెరుగుతుంది. లేదా మిగతా కంట్రీస్ అన్ని అమ్ముతున్నప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా డౌన్ సైడ్ తీసుకోవాలంటే సపోర్ట్ లెవెల్ తీసుకోవాలంటే 1,10,000 నుంచి 1,20,000 ఆ రేంజ్ లోనే అంతవరకు ఏదైనా రావచ్చు. అక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. చైనా కనుక కంటిన్యూస్ గా విపరీతంగా ఎక్సెసివ్ గా బై చేస్తుంటే మీకు 165 వరకు వచ్చే ఛాన్సులు కనపడుతున్నాయి. సిల్వర్ అయితే ఏం డౌట్ లేదు, ఆరామ్ గా మీకు హోల్డ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్. ఎందుకంటే మీకు ఇప్పటికి 2,58,900 పాయింట్స్ నిన్న ప్లస్ లో ఉంది, 1,400 గోల్డ్ ఉంది. సో మీకు సిల్వర్ అనేది చిన్నగా ఇండస్ట్రియల్ యూసేజ్ అప్పుడు పెరుగుతుంది కాబట్టి ఆల్రెడీ ఎవరన్నా ఉన్నా ఇంకా ఉంచుకోవచ్చు, ఏం డౌట్ లేదు. టెన్షన్ పడాల్సిన పని లేదు. మీకు మళ్ళీ మనకి చిన్నగా 260, 268 కనుక క్రాస్ అవుతుంటే నెక్స్ట్ 291 దాకా రావచ్చు. 291 గా క్రాస్ అయితే నెక్స్ట్ 315 ఆ లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్స్ బట్టి చిన్నగా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. అంటే మనం అనుకున్నట్టు విపరీతంగా ఎమ్మటే పెరగాలి, నేను కొనగానే పెరగాలంటే కొంచెం పెరగకపోవచ్చు. సో చిన్నగా స్టెప్ బై స్టెప్ కొంచెం పెరగచ్చు. టైం ఇస్తే గనక పేషెన్స్ ఉంచుకొని టైం ఇస్తే మటుకు సిల్వర్ మళ్ళీ హై టచ్ అవుతా అంటే అవుద్ది ఓవర్ ఏ పీరియడ్. నాట్ మనం అనుకున్న టైంలో కాదు, మళ్ళీ వెళ్ళే ఛాన్స్లే ఉన్నాయి. సార్ మరి ఏంటంటే మరి కాపర్ పొజిషన్ ఏంటి సార్? కాపర్, అల్యూమినియం కాపర్ అంటే ఇది ఈటీఎఫ్ లు ఇవన్నీ కాదు, ఈ కాపర్ స్టాక్సే కొనుక్కోవాలి. హిందూ కాపర్ కానీ ఇట్లాంటి స్టాక్స్ కొనుక్కోవాలి. కాపర్ యూసేజ్ కూడా ఉంది. ఆల్టర్నేటివ్ మీకు కాపర్ యూసేజ్ ఎక్కువ అవుతుంది. కొత్త కంపెనీలు వచ్చినప్పుడు, డేటా సెంటర్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు వైరింగ్ ఎంత అవసరం కాబట్టి దాంట్లో అల్యూమినియం తీసేసి ఓన్లీ ప్యూర్ కాపర్ వాడుతున్నారు. ఆ వాడటం అనేది యూసేజ్ ఎక్కువ అవుతుంది, డిమాండ్ ఎక్కువ అవుతుంది. సో దాని అనుగుణంగా కాపర్ సప్లై కూడా ఉంది. సో దాని అనుగుణ రేట్ అనేది చిన్నగా పెరగచ్చు. హిందీ కాపర్ చూసుకున్నా 700 చిల్లరకి వెళ్ళి మళ్ళీ 500 చేంజ్ కు చేసింది. సో మళ్ళీ చేంజ్ చేస్తుంటే హై కనుక దాటితే మళ్ళీ 1000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. హ్యాపీగా హోల్డ్ చేసుకోవచ్చు అండి. కాపర్ స్టాక్స్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ సెక్టర్ అయినా సరే, ఈ 16 సెక్టర్ లో ఏ సెక్టర్ అయినా సరే మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకొని టైం ఇస్తే మటుకు డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అంతేగాని
ఇప్పుడు మనం ఈ సంవత్సరం నుంచి రాలేదు, ఇప్పుడు నాకు వస్తుందా లేదా, ఈ సంవత్సరం వస్తుందా అంటే ఒక్కోసారి రావండి. ఇప్పుడు జియోపొలిటికల్ టెన్షన్స్, ట్రంప్ డాన్స్ ఎక్కువైతే మళ్ళీ రావు, మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు అనుకోండి. అవునండి. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయడం లేట్ అవుతోంది, లేదా వార్ అనేది ఇంకా ఎస్కలేట్ అవుతోంది. సో దాని అనుగుణంగా మరి ఓ పక్క చూస్తేనేమో అందరినీ డ్రోన్స్ మీద కానీ వీటి మీద కానీ ఇన్వెస్ట్మెంట్, మిసైల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ కావాలని అడుగుతున్నాడు ఆయన. అంటే కొంచెం డౌట్ వస్తోంది ఆయనని, ఎందుకంటే మెయిన్ లీడర్ కొట్టేశారు, వాళ్ళ సన్ ని కూడా ఇచ్చేశారు, ఆయన ఎక్కడ కనపడట్లేదు. సో ఇంత చేసినా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. సో ఈ రకంగా కంటిన్యూ చేస్తే వాళ్ళు ఇంకా మెత్తపడతారనే ఉద్దేశం ఆయనకు ఉన్నట్టుంది. సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏంటంటే ఎంత స్ట్రాంగ్ ఉన్నా వాళ్ళు ఇజ్రాయెల్ ని, యుఎస్ ని తట్టుకుని దాదాపుగా 50 days అనుకోండి, 50 days నుంచి నిలబడ్డారంటే నిజంగా గ్రేట్ కదా. చాలా గొప్ప విషయం. ఇప్పుడు దాని అనుగుణం మరి వీళ్ళకేమో ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోతాయి డే బై డే. ఎలక్షన్ వస్తుంది కాబట్టి తొందరగా సెటిల్ చేసుకోవాలి ఆయనకుంది. మరి ఇటు సైడ్ ఏమి వాళ్ళ పాయింట్స్ చూస్తే సెటిల్ చేసుకుందాం అని లేదు, వాళ్ళ పాయింట్స్ వింటేనే తప్ప మేము ఒప్పుకోమన్నట్టు జిద్దికి కూర్చున్నారు వాళ్ళు. సో మరి ఎట్లా సెటిల్ అవుతుందా లేదా, సెకండ్ టైం కూడా మళ్ళీ అక్కడే పెట్టారు, పెట్టిన ప్లేస్ లోనే మళ్ళీ ఇస్లామాబాద్ లో పెట్టారు. మరి ఎంత త్వరగా సెటిల్ అయితే అంత బెస్ట్. మరి అవుతుందా లేదా, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. అందరూ ఇన్వెస్టర్స్ అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఎప్పుడు మళ్ళీ రీఓపెన్ అవుతుందా అని. అవునండి, అవును. అయితే అదేంటంటే అది మరి ఎలా అవుతుంది అని చూడాలి. ఇప్పుడు కూడా ఏంటంటే ఇరాన్ అంటే భారత నౌకల మీద దాడి జరిగిందని కూడా ఇప్పుడే ఒక న్యూస్ అప్డేట్ కూడా చూస్తూ ఉన్నాము. సరే, అయితే మరి ఎలా జరుగుతుందో తెలియదు కానీ సార్, మరి ఈ నేపథ్యంలో వచ్చే వారంలో ఏ రంగాలు ఎలా స్పందించవచ్చు? అంటే డిఫెన్స్ చూడొచ్చా, ఫార్మసీ చూడొచ్చా, ఓన్లీ ఐటీ చూడొచ్చా, అట్లా ఏ రంగాలు? మనం అనుకున్న సెక్టార్లు అన్ని సెక్టార్లు కూడా డౌన్ లో ఉన్నాయి సార్. ప్రతి సెక్టార్ కూడా కోవిడ్ పడిన దానికంటే పైనే ఉన్నాయి. మనకి 17% పెరిగి మళ్ళీ మనకు దాదాపుగా 10% పెరిగినట్టే కదా, 7% ఉంది ఇంకా డిఫరెన్స్. సో ఇంకా కొంచెం మంచి అంటే ఇది నిఫ్టీ బేస్. బ్రాడర్ మార్కెట్ ఇంకా కొంచెం బాగా పెరిగే ఛాన్సెస్ ఎక్కడ ఉందంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్, అవి బాగా పెరుగుతాయి. మంచి స్టాక్స్ బ్రేక్అవుట్ అవుతున్నాయి. ప్రతి స్టాక్స్ కూడా 52 వీక్ పైకి వెళ్ళి దాని బ్రేక్, కొన్ని స్టాక్స్ 52 బ్రేక్ అవుతున్నాయంటే ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటాయి. సో డౌన్ లెవెల్ వచ్చి లోవర్ లెవెల్స్ వచ్చి ఇంకా అవి కొంచెం మూవ్మెంట్, మంచి కంపెనీలు అయితే యూటర్న్ తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అవి కొంచెం వాల్యూ బయింగ్ అవుతుంది కాబట్టి మంచి స్టాక్స్ లో కొనుక్కుంటే మంచిదని నా ఉద్దేశం. ఓకే. సో ఇంకా స్పెసిఫిక్గా ఇంకా అంటే డిఫెన్స్ అలాగేంటంటే ఇంకా అవన్నీ అంటారా, లేదంటే మామూలుగా అన్నీ చూసుకుని ఆచితూచి స్పందించాలన్న ఉద్దేశం ఉంటుంది? అంటే ఇప్పుడు మనం చెప్తాం ఇది పలాంది కొనుక్కోండి అని, ఇప్పుడు అటు చెప్పకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పదే ఎన్నిసార్లు అడిగినా మేము చెప్పే విధానం ఇదే, డైరెక్ట్ గా మేము చెప్పకూడదు. అది సెబీ రూల్స్ అగైనెస్ట్. సెబీ రూల్. అవును సార్. 100 సార్లు అడిగినా నా సమాధానం ఇదే ఉంటుంది. కరెక్ట్. ఎందుకంటే సెక్టార్ వైజ్ చూసుకొని ఆ సెక్టార్ లో ఏ స్టాక్స్ మూవ్మెంట్స్ వస్తున్నాయి, మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సూచనలు సలహాలు తీసుకొని దాని అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ముందుకెళ్ళాలి. అంతేగాని మనం డైరెక్ట్ గా ఎప్పుడైనా లైవ్ లో కూడా వాళ్ళు అడిగిన దానికి మనం సమాధానం చెప్తున్నాం. మనం ఫలాంది ఈ స్టాక్స్ కొనుక్కోండి అనేది మనం సెబీ రూల్ ప్రకారం ఇట్స్ ఎగెనిస్ట్. సో డెఫినెట్ గా ఎవరైనా సరే చేయాల్సింది మంచి అనలిస్ట్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు బ్రేక్అవుట్ అయ్యే స్టాక్స్, జూమ్ అయ్యే స్టాక్స్, పడి ఉన్న స్టాక్స్, యూటర్న్ తీసుకున్న స్టాక్స్, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో Q4 రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి Q4 రిజల్ట్స్ విల్ డిసైడ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మార్కెట్ అనుకుంటున్నాం కాబట్టి, సో Q4 రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆ రిజల్ట్స్ బాగుంటే అవి ఎంతవరకు పోవచ్చు అనేది చూసుకుంటూ బ్రేక్అవుట్ అవుతున్న స్టాక్స్ ఎంతవరకు, ఎందుకంటే పెరిగేటప్పుడేమో మనకి 20%, 10% రాగానే తీసేస్తాం. కానీ డౌన్ సైడ్ లో -10% అన్న వెయిట్ చేస్తాం, 20% అయినా వెయిట్ చేస్తాం, 30% అయినా వెయిట్ చేస్తాం. అవునండి. అట్లా 60-70% స్టాక్స్ పడ్డాయి. కానీ హయ్యర్ సైడ్ మనం ఉంటున్నామా అంటే ఇది మెయిన్ పాయింట్. అంటే ఎవరికైనా ఎంటర్ ఒకటి వెరీ ఇంపార్టెంట్, బట్ ఎగ్జిట్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వచ్చే లాభాలను కూడా ఆనకట్టేసుకుంటాం కదా. సో అట్లా అది ఎంత వరకు వెళ్తుంది అనేది ఆ సూచనల సలహాలు. అందుకే ఎందుకంటే ఇండివిజువల్ గా అయితే మనకు కొంచెం ఆ స్టడీ చేసి దాని అంతా నేర్చుకోవాలి. సో అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళ సూచనలు తీసుకొని ఎంత వరకు క్వశ్చన్ ఉంది, ఎంత వరకు వెళ్ళొచ్చు, లాస్ట్ హై ఎంత. నేను రెగ్యులర్ గా చెప్తాను, వినే ఉంటారు, రీసెంట్ హై ఎంత, రీసెంట్ లో ఎంత, హయ్యర్ హైస్ ఉందా, హయ్యర్ లోస్ ఉందా, లోవర్ లోస్ ఉందా, లోవర్ హైస్ ఉన్నాయా, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆ పాతదంతా ఆ స్క్రిప్ట్ మీద మనకి గ్రిప్ ఉన్నప్పుడు అలాంటి స్టాక్స్ మనకు పెట్టుకుంటే ఇవాళ కాకపోయినా రేపైనా వచ్చి తీరాలి.
సార్ మరి ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా అంటే సలహాలు సూచన అంటే దానికి సార్ అంటే దీని మీద ఏమైనా వర్క్షాప్ లాంటిది ఏమైనా కండక్ట్ చేస్తారా? మీరు ఏమైనా సపోజ్ మీరు కూడా ఎక్స్పర్ట్ కదా దీని మీద, అట్లాంటిది ఏమైనా చేస్తున్నారా? అట్లాంటిది ఏమైనా ఉంటే ప్రేక్షకుల కోసం ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇవ్వగలుగుతారా? అంటే ఎవరైనా సరే, ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. ఎట్లా అంటే ఇన్వెస్టర్స్ కి ఏం కావాలి, ఎక్కడ అమ్మాలి, ఎక్కడ కొనాలి, ఎంత వరకు వెయిట్ చేయొచ్చు, సపోర్ట్ లెవెల్స్ ఏంటి, రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి, బ్రేక్అవుట్ స్టాక్స్ ఏంటి, బ్రేక్అవుట్ అయినాక ఎంత వరకు వెళ్ళొచ్చు, డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఆ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మాక్సిమం మనం స్క్వీజ్ చేసుకోవచ్చు ప్రాఫిట్స్ ని. సో ఎంత వరకు లాగాలో అంతవరకు ఉండి మనం చేస్తాం. ఎందుకంటే అది మనకి ఆ పిక్చర్ తెలియనప్పుడు ఏం చేస్తామంటే ఒక 20% 30% రాగానే తీసేస్తాం, అది 90% పోతుంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది, మనం అమ్మంగానే పెరిగినాయే, కొనంగానే తగ్గినాయే, ప్రతి ఒక్కల ఫీలింగ్ ఉంటది. ప్రతి ఇన్వెస్టర్ ఫీలింగ్ ఉంటది. స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ ఎవరు పట్టుకోలేరు. కానీ కొంత పర్సంటేజ్ కనుక నేను పెట్టిన ప్రోగ్రామ్ కొంచెం స్టడీ చేసుకుంటే కొంచెం ప్రాఫిట్స్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు మార్కెట్ నుంచి. అది ఆ డిజైన్ ఎంత ఉంటుందో అంతవరకే. ఎందుకంటే టోటల్ నాలెడ్జ్ అంత అవసరం అయిపోయినా డ్యూరేషన్ కూడా 2 to 3 months, ఓన్లీ ఆన్ సండేస్ 1 hour 2 hours ప్రోగ్రామ్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేస్తే కనుక డెఫినెట్ గా దాన్ని ఓన్లీ ఆన్ సండేస్, రేపు మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అవుతుంది జూమే. సో ఎందుకంటే క్లాసులకు వెళ్ళి మళ్ళీ ఇదే టైం అయింది కాదు, రికార్డింగ్ కూడా ఉంది. ఒకవేళ మిస్ అయిపోయినా అలా చేసుకోవచ్చు. ఎందుకంటే క్లయింట్ కి ఎంత అవసరం, ఆ సబ్జెక్ట్ ఎంత అవసరమో అంతవరకు పెట్టుకొని దాన్ని కనుక నేర్పిస్తే ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. వాళ్ళకి వాళ్ళే ఇది నేను ఎక్కడ అమ్మాలి, ఎక్కడ కొనుక్కోవాలి అనేది తేట తెలియవుతుంది, ధైర్యం కూడా వస్తుంది కదండి. మరి ఎలా మరి అంటే ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే అలాగే మరి మీరు ఉంది అని చెప్తాను కానీ మీరేం చెప్పలేదు మరి. నా కాంటాక్ట్ అంటే రెగ్యులర్ గా నేను ప్రోగ్రామ్ లో చెప్తూనే ఉంటాను, చూసే వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇప్పుడు కూడా చెప్తాం. మనకి నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, 9177575733. ఎవరైనా సరే మార్కెట్ ని స్టడీ చేస్తూ నాలెడ్జ్ కనుక గెయిన్ చేయాలి, నాలెడ్జ్ చేసుకుంటే నాలెడ్జ్ షేరింగ్ అనేది నేను ఏదైతే 2000 నుంచి మార్కెట్ లో ఉండేది నేర్చుకున్నానో, సో డెఫినెట్ గా అది నలుగురికి నేను ఐఎమ్ నాట్ రిచర్, ఐఎమ్ లోవర్ మిడిల్ క్లాస్. సో ఐ వాంట్ టు బికమ్ రిచ్ అన్నప్పుడు ఒక 10,000 మెంబర్స్ కి వెల్త్ క్రియేట్ చేయాలని నా టార్గెట్. సో జనం పెరిగిన కొద్దీ ఐ ఆల్సో బికమ్ ద వెల్దియర్. నేను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. డెఫినెట్ గా నేను వెల్దియర్ కావాలంటే సో జనాలు నాతో పాటు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనుకోండి, దానికి ప్రాఫిట్స్ వస్తాయి అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు, రిఫరెన్స్ ఇస్తారు, ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటారు, రిలేటివ్స్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు, అన్ని రకాలు ఉంటాయి. సో అది ఎవరికైనా నాలెడ్జ్ షేరింగ్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళకి షేర్ చేసే అవకాశం నేను 100% చేస్తాను. ఎందుకంటే ఒక్కోసారి మేము చెప్పినవి కూడా అన్ని పెరుగుతాయని కాదు, కొన్ని తగ్గుతాయి. కానీ అది మంచి కంపెనీయే కాదా, అది మరి వస్తుందా లేదా అనే ధైర్యం, మనోధైర్యం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది నేర్చుకునే వాళ్ళకి వస్తుంది. సో షూర్ మీరు చెప్పినట్టు తప్పనిసరిగా ఏంటంటే ప్రేక్షకులు కూడా అంటే దీన్ని గమనించి ఉంటారు. తప్పనిసరిగా ఏంటంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేసి వారు ఏంటంటే తప్పనిసరిగా ఏంటంటే నేను కూడా రిక్వెస్ట్ చేస్తూ సో తప్పనిసరిగా సార్ ఏంటంటే థ్యాంక్ యూ ప్రభు గారు. సో మంచి విషయాలు చెప్పారు. పట్ల ఏంటంటే మీరు చెప్పినట్టు ఏంటంటే ఆ వర్క్షాప్ కూడా కండక్ట్ చేస్తున్నానని చెప్పారు, మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా ప్రేక్షకులు కూడా మిమ్మల్ని మీ సలహా సహకారం తీసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ వీకెండ్ బిజినెస్ అప్డేట్. అంటే ఇంట్రెస్ట్ ఉండాలి, నేర్చుకుందాము, దాన్ని ప్రాక్టీస్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే డెఫినెట్ గా మంచి గెయిన్ అవుతుంది. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ వన్స్ అగైన్. సో చూసారుగా ఇది ఈ వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్. మళ్ళీ వచ్చే వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి Prime 9. నమస్తే.